పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లిలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించిన చౌడేపల్లి మండల తహసీల్దార్ హనుమంత్ నాయక్. పొంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణమునందు శనివారం మండల ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశం తహసీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సమావేశంలో జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల మేరకు అంటరానితనం నిర్మూలన, దళిత గ్రామాల్లో ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న అమానుష ఘటనలకు తావు లేకుండా వారికి విద్యా వ్యవస్థలో అధిక ప్రాధాన్యత కల్పించే దిశగా అవగాహన మరియు శుభ్రత, త్రాగునీటి సౌకర్యాలు, వీధులు, వీధి లైట్లు, మట్టి రోడ్డుకు సీసీ రోడ్డు, త్రాగునీటి సౌకర్యాలు, శ్మశాన వాటికలు, వివక్షకు కారణమైన సాంప్రదాయాలు విడిపించి అంటరానితనం బంధకాల నుండి బానిస బ్రతుకులకు గురి కాకుండా గ్రామాల్లో పెత్తందారితనం, ఆగ్రహ సన్నివేశాలకు లోను కాకుండా ప్రజలకు పరిరక్షణ కల్పించే దిశగా సంబంధిత అధికారులు స్పందించి విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ మీటింగ్లు ప్రతి నెల నిర్వహించవలసి ఉండగా గత సంవత్సర కాలంగా మండలంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించలేదని మండల ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. స్పందించిన తహసీల్దార్ ఇక మీదట ప్రతి నెల మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సమావేశం తప్పకుండా నిర్వహిస్తామని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మండలంలోని ప్రభుత్వ శాఖల అధికారులు, మండలంలోని అన్ని సంఘాల ఎస్సీ ఎస్టీ దళిత నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖకి సంబంధించి పలు అంశాలపై ఎంఆర్ఓ హనుమంత్ నాయక్ గారు మాట్లాడుతూ ఎక్కువగా గ్రామాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు సంబంధించిన శ్మశానాలు మరియు శ్మశానాలకి దారి గురించి చర్చించడం జరిగింది మరియు ఆ సమస్యలను తొందరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత పోలీస్ శాఖకి సంబంధించి పలు అంశాలపై సబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన కేసులు ఏమీ పెండింగ్లో లేవని తెలిపారు మరియు ఉన్న 2 కేసులు కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మీటింగ్ తహసీల్దార్ ఆఫీస్లో అందరూ మండల స్థాయి అధికారులతో మరి అందరూ సంఘ లీడర్తో మేము సమావేశం నిర్వహించడమైంది. ఈ సమావేశంలో అన్ని శాఖల వాళ్ళ శాఖలో ఎస్సీ ఎస్టీస్ అమలవుతున్న స్కీమ్స్ గురించి, పథకాల గురించి తెలియవచ్చిన చెప్పిన ప్రతి ఒక్కరు వాళ్ళ శాఖలో నడుస్తూ ఉన్న స్కీమ్స్ని ఆ స్కీమ్లో ఎస్సీ ఎస్టీస్కి ఏదైతే లబ్ధి చేకూరుతూ ఉందో ఆ లబ్ధిని వాళ్ళు తెలియపరిచినారు. కొంతమంది మా లబ్ధి మాకు చేరలేదనేసి కూడా వాళ్ళు తెలియపరిచినారు. ఇంకొంతమంది శ్మశానాలకు దారులు ఇవ్వనేసి కొంతమంది శ్మశానాలు ఆక్రమించున్నారని అవి కూడా కంప్లైంట్స్ చేసినారు. అవన్నీ నోట్ చేసుకున్నాం. అవన్నీ శ్మశానాలకు ఆక్రమించుకుని అవన్నీ మేము ఎంక్రోచ్మెంట్ తీయించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇంకేమైనా కొత్త శ్మశానాలు కావాలని కూడా ఒక ప్రభుత్వం వచ్చింది సర్టిఫికేట్ పెట్టి అవి కూడా భూమిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొత్తగా శ్మశానం ఏర్పాటు చేస్తాం. అదే రకంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం మీద ఒక చోట వాల్వ్ బిగించలేదని దానివల్ల ఒక ఎస్టీ కాలనీకి నీళ్ళు వదిలేదు చెప్పారు. దాని మీదనే మన ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ గారు వెంటనే ఆ పైప్ లైన్ వాళ్ళకు అందేట్టుగా కొత్త పైప్ ఏర్పాటు చేస్తామని సభాముఖంగా హామీ ఇచ్చినారు. మరి కొంతమంది డాక్టర్స్ సకాలంలో రావడం లేదని, డ్యూటీకి వేసిన డాక్టర్లు డ్యూటీకి రావడం లేదనేసి తెలియపరిచారు. అది కూడా మేము మినిస్టర్ నమోదు చేసినాం. మెడికల్ ఆఫీసర్కు ఇంక మీదట వాళ్ళ జరగకూడదని వాళ్ళకు కూడా సూచన తెలియజేయడమైంది. అదే రకంగా లద్దిగంలో పోస్ట్ ఉంది కానీ మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ఉంది కానీ ఆ డాక్టర్ అక్కడికి అటెండ్ కావడం లేదని, అక్కడ క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారని తెలియవచ్చినారు. వెంటనే ఆ డాక్టర్ ఏదైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అక్కడికి మరి ఇక్కడ మెడికల్ డాక్టర్స్ ద్వారా వాళ్ళకు తెలియపరుస్తాం. ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ తరఫున ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు మంచి పథకాలు అందుతాయని తెలిసినారు. ఐసిడిఎస్ కానీ హాస్టల్స్ కానీ ఇట్లా పథకాల కొన్ని స్కీమ్స్లో బాగానే అందుతాయని తెలిసి తెలియపరిచారు. మళ్ళీ నేను సభాముఖంగా వాళ్ళకు
ఇప్పుడు రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ మంజూరైనాయి. కొత్త రేషన్ కార్డు కావచ్చు, విభజన కార్డు కావచ్చు, లేకపోతే కొత్తగా బిడ్డలు పుట్టింటే కన్నా వాళ్ళని చేర్చుకోవాల్సిన కాదు. మరి ఏమైనా చనిపోతే వాళ్ళని తొలగించడం కావచ్చు, ఇట్లాంటివి. లేకపోతే అడ్రస్ మార్పులు కానీ ఈ 7 రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఎస్సీ ఎస్టీస్తో ఉపయోగించుకొని లబ్ధి పొందాల్సిందిగా కూడా నేను సభాముఖంగా తెలియపరిచినాను. ఈ అన్ని శాఖల పరంగా కూలంకషంగా అన్ని వివరంగా మేము మాట్లాడి ఏమైనా సమస్యలను నోట్ చేసుకున్నాం. ఆ సమస్యలన్నీ మరి వచ్చే మీటింగ్ 4కి నివృత్తి చేస్తామనేసి సభాముఖంగా మేము మాట ఇచ్చినాం. నమస్కారం.